రాడిసన్ డ్రగ్స్ కేసులో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తుంది. హోటల్లో సీసీటీవీ ఫుటేజ్ మాయమవడం కేసు విచారణకు అడ్డంకిగా మారింది. రాడిసన్ హోటల్లోని 180 కెమెరాల్లో కేవలం 20 కెమెరాలు మాత్రమే పనిచేయడం పలు అనుమానాలకు తావిస్తుంది. మరోవైపు నిందితుల సెల్ఫోన్ కాల్ డేటా, బ్యాంకు లావాదేవీలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మంజీరా గ్రూప్ డైరెక్టర్ వివేకానందకు డ్రైవర్ ప్రవీణ్ ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. డ్రైవర్ ప్రవీణ్ అబ్బాస్ అనే వ్యక్తి దగ్గర నుంచి డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు పోలీసులు. ప్రవీణ్, అబ్బాస్ మధ్య వాట్సాప్ చాటింగ్, గూగుల్ పే పేమెంట్లను గుర్తించారు. అలాగే అబ్బాస్ మీర్జా వాహెద్ నుంచి డ్రగ్స్ కొన్నట్లు గుర్తించారు పోలీసులు. ఈ డ్రగ్స్ కేసులో రఘుచరణ్, సందీప్, నీల్, శ్వేత, యూట్యూబర్ లిషి పరారీలో ఉన్నారు. మరోవైపు లిషి ఆచూకీ కోసం సోదరి కుషిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో సినీ దర్శకుడు కృష్ణు ఏటెన్గా నిందితుడిగా గుర్తించి సిఆర్పిసి 160 కింద నోటీసులు పంపించారు పోలీసులు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. ధనరాజ్, రాడిసన్ డ్రగ్ కేసులో వివరాలు ఏమిటి? కేసు విచారణ ఎంతవరకు వచ్చింది? ఎస్ అనిల్, ఈ రాడిసన్ హోటల్లో జరిగినటువంటి డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. అయితే రాడిసన్ హోటల్లో ఉన్నటువంటి రూమ్ నెంబర్ చూసినట్టయితే 1200-1204. ఈ రూమ్లో జరిగినటువంటి పార్టీ వ్యవహారంలో ఎంతమంది ఈ డ్రగ్ పార్టీలో పాలు పంచుకున్నారు, అంతేకాకుండా ఈ రూమ్లోకి వచ్చినటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి సెలబ్రిటీకి సంబంధించినటువంటి పేర్లు చూసినట్టయితే ఇప్పటికే రాజకీయ ప్రముఖులతోనూ అదేవిధంగా సినీ సెలబ్రిటీల పేర్లు కూడా వెలుగులోకి రావడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటికే 11 మంది పేర్లు తెరమీదికి రావడంతో మరికొంతమంది పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చనున్నారు. అయితే ఓ వైపున చూసినట్టయితే ఇప్పటికీ ఈ కేసు సంబంధించినటువంటి దర్యాప్తులలో ఇప్పటి వరకు చూసినట్టయితే ఇందులో కింగ్ పిన్గా ఉన్నటువంటి మీర్జా వాహెద్, ఇక్కడ నుంచి ఇతను మొత్తం ఈ డ్రగ్ను ఈ రాడిసన్ హోటల్కు తీసుకురావడం, అంతేకాకుండా అతని నుంచి సయ్యద్, ఆ సయ్యద్ నుంచి చూసినట్టయితే ప్రవీణ్ నుంచి చూసినట్టయితే వివేకానందకు ఈ మంజీరా హోటల్ డైరెక్టర్ అయినటువంటి వివేకానంద ఈ డ్రగ్ తీసుకున్నాడు. ఈ వివేకానంద చూసినట్టయితే గతంలో చూసినట్టయితే చాలాసార్లు కూడా డ్రగ్ వాడినట్లుగా గత ఏడాది కాలం నుంచి ఈ డ్రగ్స్కు ఇతను బానిస అయినట్టుగా పోలీసులు వెల్లడించడం జరుగుతూ ఉంది. అయితే ఈ డ్రగ్ పార్టీ చూసినట్టయితే ఈ నెల 24వ తేదీన జరగడమే కాకుండా గతంలో సంబంధించి చూసినట్టయితే 16, 18, 19, 24వ తేదీలు ఈ 4 రోజులకు సంబంధించినటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ అనేది ఈ కేసులో చాలా కీలకంగా మారనుందని చెప్పొచ్చు. అయితే ఈ రాడిసన్ హోటల్ చూసినట్టయితే 12వ అంతస్తులో ఉన్నటువంటి రూమ్ నెంబర్లు చూసినట్టయితే 1200, 1204 ఈ 2 రూమ్లోనే పార్టీలు జరిగాయా, ఇంకా వేరే అంతస్తులలో ఈ పార్టీకి సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయనే విషయంపైన పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఇందులో చూసినట్టయితే ఇప్పటివరకు ఈ రాడిసన్ హోటల్లో ఉన్నటువంటి 1200, 1204 రూమ్లకు సంబంధించినటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ చూసినట్టయితే 180 కెమెరాలు పనిచేస్తుండాలి. ఇందులో 20 కెమెరాలే పనిచేయడం జరుగుతుంది. మిగతా సంబంధించినటువంటి కెమెరా ఫుటేజ్లన్నిటి కూడా మాయమవ్వడం జరిగింది. అంటే ఇది ఉద్దేశపూర్వకంగానే ఈ సీసీ కెమెరా ఫుటేజ్ని మాయం చేశారా అనే విషయంపైన కూడా ఇప్పటికే పోలీసులు ఎంక్వైరీ కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరైతే అరెస్ట్ అయ్యారో నిందితులకు సంబంధించి చూసినట్టయితే సయ్యద్ ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్టు ఆధారంగా కూడా పలువురికి సంబంధించి ఈ పార్టీలో పాల్గొన్నటువంటి వారి పేర్లు కూడా రావడం జరిగింది. ఇందులో చూసినట్టయితే ఈ యూట్యూబర్గా ఉన్నటువంటి నిషిత, అదేవిధంగా నీళ్ళు, అదే కేదార్నాథ్తో పాటుగాను ఈ చరణ్, వీళ్ళకి సంబంధించినటువంటి 11 మందికి సంబంధించినటువంటి పేరు రావడం జరిగింది. ఇందులో పరారు అయినటువంటి వారికి కూడా 41A నోటీసులు జారీ చేశారు. ఇందులో ప్రముఖంగా సినీ సెలబ్రిటీకి సంబంధించి చూసినట్టయితే జాగర్లమూడి క్రిష్ కూడా ఇందులో A11గా ఉన్నాడు. ఇతనికి 41A సిఆర్పిసి సెక్షన్ కింద కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇతను రేపు విచారణకు వస్తా అంటున్నాడు. అయితే గతం సంబంధించినటువంటి తేదీల్లో ఇతను గైర్హాజరు కావడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు అబ్స్కాండింగ్లో ఉన్నటువంటి క్రమంలోనే జాగర్లమూడి క్రిష్ మొత్తం మీద చూసినట్టయితే రేపు విచారణకు హాజరవుతాడా లేకుంటే డుమ్మా కొడతాడా అనేదే చాలా ఈ కేసు ఇంట్రెస్టింగ్లో సినీ సెలబ్రిటీకి సంబంధించినటువంటి పేరు రావడం, అంతేకాకుండా ఎఫ్ఐఆర్లో పేరు కూడా రావడం, అదేవిధంగా రిమాండ్ రిపోర్ట్లో ఏదైతే డ్రగ్ పెడ్లర్ ఉన్నారో సయ్యద్,
అబ్బాస్ ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్లో కన్ఫెషన్లో ఈయన పేరు కూడా ఉండడంతో చాలా వరకు ఈ కేసులో సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా వరకు కలకలం రేపుతుందని చెప్పొచ్చు. అంతేకాకుండా దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యవహారాలు చాలా కీలకంగా పోలీసుల ఇన్వెస్టిగేషన్కు కొన్ని అడ్డంకులు ఏర్పడుతున్నాయి. సీసీ కెమెరా ఫుటేజ్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ 16, 18, 19, 24 తేదీలకు సంబంధించినటువంటి ఫుటేజ్ మొత్తం దీన్ని చాలా వరకు స్క్రూటినింగ్ చేద్దామనుకున్నటువంటి క్రమంలోనే ఈ ఫుటేజ్ వ్యవహారాల్లో కొన్ని సీసీ కెమెరాల్లో ఫుటేజ్ మాయం చేయడం, కొన్నింటిని పూర్తిగా అక్కడ పని చేయకుండా వీళ్ళంతా లాక్ చేశారు, ధ్వంసం చేశారు అనేది మాత్రం తెలుస్తూ ఉంది. దీనిపైన కూడా మళ్ళీ ఈ రాడిసన్ హోటల్ యాజమాన్యం పైన కూడా మరో కేసు కూడా కట్టే అవకాశం కనపడతా ఉంది. అంతేకాకుండా ఇప్పటి వరకు అబ్బాసు అదేవిధంగా ప్రవీణ్ ఇద్దరు కూడా ఈ వాహిద్ తోటి మొత్తం కొకైన్కి సంబంధించినటువంటి వాట్సాప్ చాట్తో పాటుగాను గూగుల్ పే సంబంధించినటువంటి ఆధారాలన్నింటిని కూడా పూర్తిగా ఇప్పటికే పోలీసులకు చిక్కడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆధారాలతోటి కూడా ఈ డ్రగ్ పార్టీలో పాల్గొన్నటువంటి ఫోన్ నెంబర్లు అన్నింటిని కూడా పూర్తిగా లొకేషన్లను అన్నింటిని తెప్పించుకొని ఎవరెవరు ఇంకా తెర మీదకి రాని పేర్లు ఉన్నాయో వారందరినీ కూడా విచారించే అవకాశం కనబడుతుంది. ఇప్పటి వరకు చూసినట్టయితే 11 మంది సంబంధించినటువంటి ఎవరైతే పేర్లు ఉన్నారో నిందితులుగా ఉన్నారో వీళ్ళందరినీ కూడా పిలిపించుకొని ఆయా లొకేషన్లలో అంటే రూమ్ నెంబర్ 1200, 1204లో ఉన్నటువంటి ఈ స్పాట్ లొకేషన్ ఆధారంగా కూడా మొత్తం మీద దర్యాప్తు ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది. మొత్తానికి కొన్ని పోలీసుల దర్యాప్తు కొన్ని ఆటంకాలు కలిగినప్పటికీ కూడా సైంటిఫికల్ ఎవిడెన్స్ తోటి మొత్తం ఈ కేసులో చాలా వరకు నిందితులుగా ఉన్న వారందరినీ కూడా ఇటు రిమాండ్ పంపించే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే సయ్యద్ అబ్బాస్ ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్టు ఆధారంగా కూడా మొత్తానికి ఇప్పటికే పలువురు పేర్లు కూడా మొత్తం వెలుగు చూడడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటి వరకు చాలా కీలకంగా ఉన్నటువంటి ఎవరైతే నిందితులు ఉన్నారో వారి నుంచి కూడా ఇప్పటికీ సైంటిఫికల్ ఎవిడెన్స్ ప్రకారం చూసినట్టయితే బ్లడ్, యూరినల్, ఈ హెయిర్తో పాటుగాను నెయిల్ అంటే ఈ గోర్లకు సంబంధించి వాటన్నిటిని కూడా శాంపిల్ను సేకరించి FSL రిపోర్ట్ కూడా పంపడం జరిగింది. అంతేకాకుండా మరికొందరికి సంబంధించినటువంటి వీళ్ళను విచారించేటువంటి క్రమంలో ఇంకా అంటే వివేకానంద ఒక రాజకీయ నాయకుడు కుమారుడు కాకుండానే ఇంకా అతను బిజినెస్ మ్యాన్గా వ్యవహరించాడు కాబట్టి ఇతనితో మరికొంతమందికి లింకులు ఉండే అవకాశం ఉంది. 24 తేదీనే కాకుండా ఇతను గతం నుంచి ఏడాది కాలం నుంచి డ్రగ్ ఎడిక్ట్ అవుతున్నాడు కాబట్టి ఇతనితోటి ఉన్నటువంటి పరిచయాలు, సినీ పరిశ్రమకు ఉన్నటువంటి లింకులు, రాజకీయ నాయకులకు ఉన్నటువంటి వారిని విచారించేందుకు పోలీసులు పూర్తి ఆధారాలన్నింటిని పెట్టుకొని దర్యాప్తు ముందరకు కొనసాగే అవకాశం ఉంది. అదేవిధంగా క్రిష్ జాగర్లమూడి ఈ డైరెక్టరు రేపు విచారణకు హాజరైనట్లయితే ఖచ్చితంగా అతనికి కూడా రక్త నమూనాలకు సంబంధించినటువంటి పరీక్షలను కూడా నిర్వహిస్తారు. ఆ తర్వాత ఇతనిచ్చేటువంటి పూర్తి వాంగ్మూలాన్ని రికార్డు చేసి తదుపరికి సంబంధించినటువంటి దర్యాప్తు ముందుకు కొనసాగనుంది. అనిల్.